ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. ఈ పాత్రికేయ సమావేశానికి చేసిన వెంకటగిరి పాత్రికేయులకి, మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకి ముఖ్యంగా అందరికీ నమస్కారాలు. రవాణా కూడా అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టింది వెంకటగిరి ఏఎంసీ చైర్మన్ భాస్కర్ రావు, రాపూర్ ఏఎంసీ చైర్మన్ నోటి రమణారెడ్డి. ఈరోజు మేము కొద్దిగా ఇబ్బందిమైన పరిస్థితుల్లో బాధతో మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చేస్తున్నాం. వ్యక్తిగత కారణాలు తప్పిస్తే పార్టీ పరంగా మాకు ఎటువంటిది మేము చెప్పలేము, మాకు అది లేదు. మా వ్యక్తిగత కారణాలతోటి మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దర్శాపుతాం. నేను ఈరోజు సైదాపురం మండలం 2004 నుంచి 90 వరకు మండల ఎంపీపీగా చేసినాం. 90 నుంచి మార్కెట్ రేట్ రాపూర్ ఏఎంసీ చైర్మన్ కలవాయి, సైదాపురం, రాపూర్ 3 మండలాలకి చైర్మన్గా చేసినాం. ఈరోజు ఇంకా 2014 నుంచి మేమేదో పార్టీకి అన్నీ అండదండలుగా ఉన్నాం, మాకు వాళ్ళు అండదండలుగా ఉన్నాం. అది ఇప్పుడేదో మాకు తేడా వచ్చిందని దూరం అయినాం. అందుకుగాను మీ మీడియా వాళ్ళందరికీ ఈరోజు చెప్పి పార్టీకి, మార్కెట్ చైర్మన్కి రాజీనామా చేయమని వచ్చి మన వెంకటగిరిలో సమావేశం పెట్టి మేము మీ ద్వారా అందరికీ తెలియపరచాలని మేము వచ్చి మీకు మీటింగ్ పెట్టి చేయగలం. పార్టీకి రాజీనామా చేయడానికి ప్రధాన కారణం ఇన్ని రోజులు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచారు కదా, ఈరోజు పార్టీకి రాజీనామా చేయడానికి ప్రధాన కారణం ఏంటి? వ్యక్తిగత కారణాలు ఉన్నాను. వ్యక్తిగతంగా మాకు కొన్ని ఇబ్బందులు, నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏదో వేరేది ఏం ఎవరిని మేము కామెంట్ చేయదలుచుకోలేదు. మేము పార్టీని వేడుతున్నాం కాబట్టి మీ ద్వారా చెప్పాలి. మా పార్టీ 15 సంవత్సరాలు మేము పార్టీలో ఉన్నాం కాబట్టి, ఎందుకంటే మా పార్టీకి తెలియపరిచి మనం ఎట్లా మా ప్రయత్నాలు ఏదైనా చేసుకోవాలి కాబట్టి మీకు తెలియజేయడం అనేది. పార్టీలో ఒక్కటే రాజీనామా చేస్తున్నారా, మీ పదవులకు కూడా రాజీనామా చేస్తున్నారా? పార్టీ కన్నప్పుడు పార్టీ ఇచ్చిన పదవులు కూడా రాజీనామా కదా సార్. నిన్న కొంతమందితో సమీక్ష నిర్వహించారు, సమావేశం నిర్వహించారు. మీతో ఎవరైనా చర్చించారా, సమావేశం నిర్వహించారు? నాకు వేరే పార్టీలే కానీ వెళ్తున్నాం సార్. ఇప్పుడు ఏం చెప్పండి. ఇటీవల మీరు సేవ్ వెంకటగిరి అనేసి నేదురుమల్లి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ మీరు ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్నది మటుకు వాస్తవం. మరి ఈరోజు అటు ఆ వర్గంలో లేకుండా ఇటు పార్టీలో లేకుండా పూర్తిగా బయటకు వచ్చేయడానికి కారణం? సమాధానమే లేదన్నా కదా, వ్యక్తిగత కారణాలు అంతే. ఈ ప్రశ్న మేము ఇంక మీకు చెప్పలేము. దయచేసి ఇంక మీరు అడగద్దు. ఇతర పార్టీ